మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఒక మతపరమైన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సంతోష్ నగర్ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాకుండా భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపుకు దారితీసింది. స్థానిక భక్తులు మరియమ్మాదేవి శోభయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ ఊరేగింపులో భాగంగా డీజే సిస్టంలో భక్తి పాటలు పాడుతూ భక్తులు ముందుకు సాగుతున్నారు. అయితే సంగీతంపై స్థానిక ముస్లిం నివాసితులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్త వాగ్వాదానికి దారితీసి ముస్లిం వారు మ్యూజిక్ సిస్టమ్ ని పాడు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దిండోషి పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘటన అనంతరం సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 10 మందితో సహా పలువురు నిందితులను అరెస్ట్ చేసి రియోటింగ్ మరియు హత్యాయత్నం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్న నిందితులకు చెందిన అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నిందితుల అక్రమ పాన్ షాపులు మరియు ఇంటి విస్తరణలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ప్రస్తుతం గోరేగావ్ ప్రాంతంలో పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఎవరు పుకార్లను నమ్మవద్దని, శాంతిని పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.